మాట్లాడతారు పోతే ఎమ్మెల్యే లేదని. నాకు ఇదొకటే కాదు, ఇంకా చాలా పనులు ఉంటాయి. అన్ని పనులు చేసుకోవాలా, వెళ్ళాలా. మళ్ళీ ఇక్కడ పని చేయడానికి ఖర్చులకి డబ్బు కూడా మేమే వ్యాపారంలో సంపాదించుకోవాలా. ఇక్కడ ఏమి మాకు వ్యాపారాలు లేవు, ఇక్కడ ఏం ఆదాయం కూడా లేదు. కాబట్టి నాకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని 2 రోజులు చూసుకొని రావాలా. కాబట్టి అది ఇది 2 బ్యాలెన్స్ చేసి మీ అందరికంటే సగటు మెరగడి ఎక్కువ కష్టపడతా ఉండాలి, ఎక్కువ గంటలు కష్టపడతా ఉండాలి. కంప్లీట్ గా కడపల కోసమే కష్టపడుతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి కష్టపడతా ఉన్నాం, మీకోసమే కష్టపడుతున్నాం. ప్రతి ఒక్క 10 రోజులకు ఒకసారి పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టుకుంటా ఉన్నాము. నెలకు 1 నుంచి 2 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాము. ఎవరు ఏ టైంలో వచ్చినా నేనుంటే ఇమ్మీడియట్ గా తీసుకుంటున్నాను. ఒకసారి నేను లేనప్పుడు మీకు కొంచెంగా ఇబ్బంది ఉంటుంది, బట్ దానికి మీరు సర్దుకోవాలా, అన్ని పక్కన చేసుకోవాలా. విజయవాడపై అక్కడ పని చేసుకోవాల్సి వస్తుంది. మొన్న నెల నుంచి అసెంబ్లీలో ఉన్నాం, ఈ నెల కూడా అవైలబుల్ లేకుండా ఉన్నాము. మధ్యలో కూడా 2 సార్లు వచ్చి చిన్న కార్యక్రమాలు చూసుకొని పోయినాను. కాబట్టి మీరు అందరు కడపలు అర్థం చేసుకుంటున్నారని నేను డైరెక్ట్ గా మీతోనే కమ్యూనికేట్ అవుతా ఉంటాను. కొంతమంది మాట్లాడతారు దీపంకుల్లో కూర్చొని, అవన్నీ ఏం నమ్మకాకండి. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, పని చేయించుకోవడానికి అక్కడ మీరు కూడా సిద్ధంగా ఉండాలని సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ.